అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా. సరే, సందర్భం మీ అందరికీ తెలుసు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి వారు జన్మించిన ఆ రోజును విద్యారంగంలో వారు చేసిన కృషి, దానికి సంబంధించిన ఒక గుర్తింపుగా ఆ రోజు ఎవరో కొద్దిమంది విద్యార్థులు దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇతరితర విషయాలు ఏమున్నా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొదటి ఉన్నత విద్యకు సంబంధించి 1946 నుంచి 48 వరకు, అంటే భారత రాజ్యాంగ రచన జరుగుతున్న ఆ రోజుల్లోనే విద్యారంగానికి సంబంధించిన చాలా చర్చ జరిగింది. బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీ గారు ప్రతిపాదించారు, అంబేద్కర్ దానికి ప్రత్యామ్నాయమైన ఎడ్యుకేషన్ ప్రతిపాదించారు. ఈ అన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం కావాలి అని అనుకున్నారు. ప్రియంబుల్లో వాటిని భాగం చేశారు. ఆ తర్వాత 1948లో ఏర్పడినటువంటి యూజీసీకి సంబంధించిన ఆలోచనలు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారే చేశారు. మొదటి గ్రాంట్స్ కమిషన్ వారి ఆలోచనల నేపథ్యంలోంచి పుట్టింది అది. ఆ తర్వాత 1956లో యూజీసీ ఏర్పడి ఇవాళ మనం అందరం దాని కింద పనిచేస్తూ ఉన్నాం. అంటే ఒక టీచర్ ఎలా ఉండాలి అనే దానికి ఒక నమూనాగా దాన్ని తీసుకున్నారు. నా మేరకు నేనైతే టీచర్ మనం అందరం వివిధ సందర్భాల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరితో ప్రభావితమయ్యాం. మన జీవితాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వాళ్ళు టీచర్లే మొదటి వరుసలో ఉంటారు. తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా ఎక్కువగా టీచర్లు ఉంటారు. కనుక అందరము టీచర్లతో ప్రభావితమైన వాళ్ళం కనుక తప్పనిసరిగా మనం ప్రభావితం చేసే టీచర్లుగా ఇవాళ ఆ వృత్తిలో ఉన్నాం. టీచర్స్ డే జరుపుకోవడం అంటే మన వృత్తికి మనం సరిగ్గా న్యాయం చేయటము అనే అర్థంలో మాట్లాడుకుంటాం. చాలా రోజుల తర్వాత సావిత్రిబాయి పూలే జనవరి 3వ తారీఖు ఆమె పుట్టినటువంటి రోజు ఆల్టర్నేట్ టీచర్స్ డేగా చాలామంది జరుపుతున్నారు. ఇప్పుడు ముందు కూడా వచ్చింది. నిజంగా ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అని ఒక పదం వాడుతూ ఉంటాం మనం ఎప్పుడు. ఈ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు ఎదగడానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటారు. అట్లా చూసినప్పుడు సావిత్రిబాయి పూలే ఆర్గానిక్ ఇంటలెక్చువల్ ఆమె. కనుక ఆమె చేసిన కృషి ఇవాళ ఇంతమంది, ఒకవైపు పురుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది స్త్రీలు ఉన్నారు ఈ హాల్లో. ఇంతమంది వాళ్ళ కూర్చొని ఉన్నారంటే సావిత్రిబాయి పూలే చేసిన కృషి వలన ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చారనేది, ఈ స్థాయికి ఎదిగారు. అంటే స్త్రీలకి కూడా విద్య ఉండాలి. కూడా కాదు కదా, కూడా కాదు. స్త్రీలకి విద్య, పురుషులకి విద్య, మనుషులు ఎవరైనా సరే విద్య ఉండాలి అనే భావన కదా బేసిక్గా. కానీ మాకు కూడా విద్య కావాలని పోరాటం చేసి ఆ సవాళ్ళను ఎదుర్కొన్నదామే. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అలాంటి సవాళ్ళు ఏమి లేవు. ఆయన సమకూరినటువంటి అన్ని వసతులు సమకూరిన కుటుంబంలో పుట్టాడు, ఎదిగాడు. కాకపోతే ఈ దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ఆలోచనలు చేయటం మూలంగా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. ఏదైనా సరే స్కూల్లో ఎందరో టీచర్లు పాఠాలు చెప్తారు. నాకు చాలా ఇష్టమైన టీచర్ ఎస్ఎన్ రాజు గారు. నేను మా టీచర్లు అందరూ కూర్చున్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను, ఏ శశబిషలు లేకుండా. మా టీచర్లు ఎట్లయినా తీసుకోవచ్చు, కానీ ఆ ఇష్టాన్ని మనం మనసులోనే దాచుకోలేం. సోషల్ స్టడీ టీచర్ ఆయన 2 years మాకు పాఠం చెప్తే ఎన్నడూ టెక్స్ట్ బుక్ చూడలే, కానీ ఆయన చెప్పిన ప్రతి వాక్యం టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అంత అద్భుతమైన టీచర్ ఆయన. కనుక మా జీవితాలని మార్చడానికి ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఈ జ్ఞానం కాస్త ఉంది అంటే ఎస్ఎన్ రాజు గారే ఆనాడు మాకు అట్లా పరిచయం చేశాడు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నాకు లక్ష్మీనారాయణ గారు ఎకనామిక్స్ లెక్చరర్. ఆయన సరిగ్గా ఈ ఎస్ఎన్ రాజు గారు ఎట్లా పాఠం చెప్పారో ఆయన అట్లా పాఠం చెప్పేవారు. డిగ్రీకి వచ్చేసరికి కృష్ణారెడ్డి గారు, చెన్నబసవయ్య గారు, వాళ్ళిద్దరూ పొలిటికల్ సైన్స్ నన్ను అట్లా ప్రభావితం చేశారు. పీజీకి వచ్చేసరికి నన్ను ప్రభావితం చేసే వాళ్ళు లేకుండా పోయారు. అంటే చెప్తున్నా, మళ్ళీ నేను రీసెర్చ్కి పోయినప్పుడు ఎంఫిల్లో సెంట్రల్ యూనివర్సిటీలో ముదిగొండ వీరభద్రయ్య గారు అద్భుతమైన టీచర్. ఇట్లా ఒక 5 మంది టీచర్ల పేర్లు చెప్పాను మీకు. నేను 25 ఏళ్ళు టీచింగ్ వృత్తిలో ఉన్నాను, 20 ఏళ్ళు చదువుకున్నాను. 20 ఏళ్ళు చదువుకున్న రోజుల్లో నన్ను ప్రభావితం చేసిన 5 మందిని గుర్తుపెట్టుకోవడం, మాట్లాడుకోవడం ఈ సందర్భంలో అవసరం. కనుక రేపు మనతో చదువుకునే టీచర్లు, మనతో చదువుకునే పిల్లలు మనల్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది ఇవాల్టి ప్రశ్న. రేపు మనల్ని ఎన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకుంటారు? సమయానికి క్లాస్కి వచ్చాడని, మంచి పాఠం చెప్పారని, మంచి జ్ఞానం ఇచ్చాడని, క్రమశిక్షణ నేర్పారని, విలువలు నేర్పారని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని, ఎన్ని విషయాల్లో విద్యార్థులు మనల్ని గుర్తుపెట్టుకోగలగాలి. ఆ గుర్తుపెట్టుకునే ఒక సందర్భాన్ని తిరిగి మనం ఇవ్వటమే టీచర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి గొప్పగా చెప్పుకోవడం, లేకపోతే సావిత్రిబాయి పూలే గురించి గొప్పగా చెప్పుకోవడం, అంబేద్కర్ కూడా టీచరే, గొప్ప వాళ్ళందరూ టీచర్లే, వాళ్ళ గురించి చెప్పుకోవడం కాకుండా చెప్పుకుంటూనే, గుర్తు చేసుకుంటూనే మనం ఎంత గొప్ప టీచర్లు అవుతాము అనేది ప్రధానమైన ప్రశ్న. టీచర్లు కావడానికే, టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అని అంటారు కదా. చదవటం ఆపేసిన వాళ్ళు నా దృష్టిలో టీచర్లు కాదు. ఇంకేదైనా ఉద్యోగంలో ఉండొచ్చు చదవకుండా,
కానీ టీచర్ వృత్తిలో మనం ఉండలేం. అప్పుడప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా సారు ప్రిన్సిపాల్గా అవకాశం ఇచ్చిన ఈ 9 నెలల కాలంలో మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టి ఉంటే నా మాట చేత కావచ్చు, నా చర్య చేత కావచ్చు, లేదా నా ప్రవర్తన వలన కావచ్చు, అది ఏమైనా ఇన్స్టిట్యూషన్ కోసమే, వైయక్తికమైన విషయాలు ఏం లేవు. 5 గంటలు దాటిందంటే ఇతరేతర నా విషయాలు నావి, మీ విషయాలు మీవి. కానీ ఈ సందర్భంలో అప్పుడప్పుడు క్లాసు గురించి మాట్లాడినప్పుడు ఏమైనా మిమ్మల్ని నొప్పించి ఉంటే మనసులో పెట్టుకోకండి, సారీ చెప్తున్నాను. ఈ సందర్భంలో మంచి టీచర్లుగా మనం ఎంత సర్వీస్ ఉన్నా సరే ఉన్నంత సర్వీస్లో మంచి టీచర్లుగా రూపొందడానికి మనం ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ, సార్ ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్గా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ వేదిక మీదకి.